బండి బయట ఉంటే ఏమైనా చూస్తే డౌట్ వస్తుంది, లోపల పెట్టు. అరే సూరి, ఆ బీపీఓ జాబ్ అప్డేట్ ఎక్కడ దాకా వచ్చిందిరా? ఆ రెజ్యూమ్స్ పంపించినావా అన్నకు? పంపించిండ్రా, అన్నతో కూడా మాట్లాడినా. మనకి 3 డేస్లో ఇంటర్వ్యూకి సంబంధించిన మెయిల్ వస్తుంది. అవునారా? మరి ఈ విషయం సంధ్యకి చెప్పలేరా? దాన్ని ఫోన్ చేసి చెప్పాలనా? ఓకేరా, సంధ్యతో మాట్లాడు. బేబీ మళ్ళీ మీ నాన్న ఏ టైంకి వస్తా అన్నాడు? వచ్చే ముందు కాల్ చేస్తా అన్నాడు కానీ నాకు ఫుల్ టెన్షన్ అవుతాను సంతు. ఇప్పుడు ఎవరైనా మా ఇంటికి వస్తే ఎట్లా? అందుకే నేను బయటకు వెళ్తామన్నా, నువ్వే కదా ఇంటికి రమ్మని చెప్పేసి అన్నావు. సరే కానీ సంతు, ఎవరైనా వచ్చి డోర్ కొట్టిల్లనుకో, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు, నేను వెళ్ళి తలుపు తీస్తాను. సరేలే బేబీ, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ పడకలే. ఓకే సంతు, చెప్పు. ఇంకా మన లవ్ గురించి మా నాన్నకి ఎప్పుడు చెప్దాం? చెప్దాంలే బేబీ, ఇప్పుడే తొందర ఏమొచ్చింది? ఫస్ట్ మన లవ్ గురించి చెప్దాం సంతు, ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఒప్పిద్దాం కదా. సరే ఇంక ఒకవేళ మీ నాన్న ఒప్పుకోలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఒప్పుకోనప్పుడు ఆలోచిద్దాం. దాని గురించి కూడా ఇప్పుడే టెన్షన్ పడాలా? అట్లా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎప్పుడు ఇంట్లో నువ్వు నేను ఇద్దరమే ఉన్నాం కదా. ఏమో సంతు, ఎవరైనా ఇంటికి వచ్చి చూసిల్లు అనుకో, నా పరిస్థితి ఎట్లా? భయం అవుతుంది. నువ్వు అట్లా భయపడకు బంగారం, నేను ఉన్నా కదా.